అయితే ఇక్కడ కూడా మార్కెట్ ఉందన్నమాట. బనానా లీవ్స్. సో ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్రూట్స్ ఉంటాయి, పూలు ఉంటాయి. చూశారు కదా, మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చూపించాలని నా మెయిన్ గోల్ అనమాట. మీరందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవుతూ ఉండండి, లైక్లు కొట్టండి, షేర్లు కొట్టండి. మిర్చి ఉన్నాయి ఇక్కడ. నా మెయిన్ టార్గెట్ వచ్చేసి దావనగిరి మిర్చి అనమాట. అవి ఏంటంటే దావనగిరి మిర్చి వచ్చేసి బజ్జీ చేయడానికి బాగుంటాయి. ఇక్కడ అంతా బనానా లీవ్స్. అసలు చూడండి ఎంత అందంగా, అద్భుతంగా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇవన్నీ వచ్చేసి పూజకు అనుకుంటా, కనుక్కుందాం. ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఫంక్షన్కి వాటికి వీటికి వాడతారంట. మొత్తం ఆనియన్ హోల్సేల్ మార్కెట్. దావనగిరి మిర్చి ఇక్కడ దొరుకుతాయంట. ఆనియన్స్ హోల్సేల్ ఉంది. సో మనకైతే కొరియన్ కామరాజ్ సినిమాకి టైం అవుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి కొద్దిగా అలా ఎక్స్ప్లోర్ చేసేసుకొని దబాలని వెళ్దాం. ఇక్కడ వచ్చేసి గాజులు, అదేవిధంగా చూసినట్టయితే తమలపాకులు, లోటస్, ఈ విధంగా ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఇంకో సైడు మార్కెట్కి ఇంకో సైడ్ ఏం కాదు, ఇది అటుదిగా ఇప్పుడు ఇటు వచ్చా బయటికి. ఇక్కడ నిమ్మకాయలు అయితే దొరకడం జరుగుతాయి. చూడండి, యాపిల్ కేజీ 120 రూపాయలు ఉంది. ఇదంతా ఫ్రూట్స్. చూడండి, యాపిల్స్ 150. ఇవి దానిమ్మ చూసినట్టయితే 150 ఉన్నాయి. బయట ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేవు, కానీ వెజిటేబుల్స్ లైట్గా నాకు డిఫరెన్స్ కనిపించాయి. కాళేశ్పల్లె మార్కెట్కి వెళ్తే తక్కువగా అయితే దొరకడం జరుగుతుంది. సో మనం చూసినట్టయితే చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మార్కెట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. మీరైతే మర్చిపోకుండా లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అన్నీ బాగా ఇవ్వండి. మీకు ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తూ ఉంటా. దానిమ్మ ఫుల్. బయటికి ఇక్కడికి పెద్ద దానిమ్మలకి 60 రూపాయలు తేడా ఉంది. పట్టేసా. వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో మంచి తేడా ఉన్నాయి. ఇక్కడ లోపలే రావాలన్నమాట. అబ్బా ఉందా, ఇది ఎంత ఉందో కనుక్కుందాం. పెద్దగా ఉన్నాయి. సో చూసారుగా, ఇదంతా బయటకి ఇక్కడ ఫ్రూట్స్కు 30-40 డిఫరెన్స్ ఉంది. చూసుకొని ఓ 4-5 చోట్ల కొనుక్కునే వాళ్ళు. ఒకరోజు వస్తే సరదాగా కొనుక్కొని వెళ్ళచ్చు. ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంది, సినిమాకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇటువైపు వచ్చాను తిరిగి, ఇలా అటువైపు నుంచి ఇటువైపు వచ్చాను అనమాట. మళ్ళీ ఇటువైపు వెజిటేబుల్స్ ఇందా మీకు చూపించా కదా, అదే వెజిటేబుల్స్. అదే అనమాట. ఇది వచ్చేసి సిటీ మార్కెట్. మీకు ఒకరోజు కుదిరినప్పుడు కైలాసపల్లె మార్కెట్లో ఎలా ఉంటాయి ఏంటి అనేది అక్కడ ప్రైజెస్ చూపిస్తా మీకు. మనం ఇటు నుంచే వచ్చాం, ఇటు నుంచే వెళ్తాం. ఇవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో చూసినట్టయితే ఇవి అన్నమాట. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు మిర్చి బజ్జీ వేసుకోవాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి. చూడండి, 80. ఇవేం బజ్జీ? ఇవి కొనసా బజ్జీ. మిర్చికాయలు దొరుకుతాయి, దొరకవని లేవు, తెచ్చుకోవాలన్నమాట. వెతుక్కొని తెచ్చుకుంటే దొరుకుతాయి. అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనకి మూవీ టైం అయిపోతుంది. అందరూ వచ్చేసి మనకి సబ్స్క్రైబ్ అవ్వండి,
సింపుల్గా నన్ను చూపిస్తా లాస్ట్లో. బాయ్ ఎవ్రీవన్. మనకి చిన్న రూట్ ఉంటుంది. ఇలాగా ఇది కనిపించని చిన్న రూటు. ఇంత చిన్న దాంట్లో నుంచి పెద్ద ప్రపంచానికి వెళ్ళాం మనం. సో మన బండి ఎక్కడ పెట్టాం ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? ఈ విధంగా రావడం అయితే జరిగిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కైలాసపల్లి మార్కెట్కి వెళ్ళి మీకు కైలాసపాలెం మార్కెట్ నుంచి నెక్స్ట్ మరి ఇంకొక వీడియోతో మళ్ళా వచ్చేస్తా. బాయ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా కొత్త మార్కెట్స్ ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, ఎంత తక్కువ దొరుకుతాయి ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ తక్కువలో తెచ్చుకునేట్టు చేయడమే నా యొక్క అని చెప్పను. మీకు ఇష్టమైతే కొంటారు, లేకపోతే లేదు. జస్ట్ నా హాబీ మీద ఎక్స్ప్లోర్ చేసి పెడుతున్నాను అనమాట వీడియో లాగా. మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటా అలా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ ఎవ్రీవన్. మన బండి దగ్గరికి అయితే రావడం జరిగింది.